ఓ రాగానే తెలిసి పెట్టేసుకున్నావా? ఆ హోటల్లో చేసే కూర 10 ఊర్లకు ఫేమస్ అబ్బా. రండి అయితే వెళ్ళి తిందాం మరి. సరే పదండి. అద్భుతంగా ఉంది బాబు. ఎన్నేళ్ళైనా సరే ఈ కొట్టులో పరోటా రుచి, ఆ సాల్మా రుచి ఎప్పటికీ మారనే మారదు. బాబు నువ్వు తింటం లేదు? పర్వాలేదయ్యా, పర్వాలేదు, నేను తర్వాత తింటాను. ముందు మీరు తినండి తినండి అయ్యా. ఇంకేమైనా కావాలా మీకు? ఇంకేం వద్దులే బాబు, నువ్వు విషయానికి రా. అదేం లేదన్నా, మాతో నీకేదో పని పడింది, అందుకే మాకు పరోటా కొనిచ్చి ఐస్ చేస్తున్నామని అర్థమైంది. విషయానికి రా బాబు. ఏం లేదన్నా, మీరందరూ ఇంతకాలం వ్యవసాయం చేస్తున్నారు కదా, నాకు కొంచెం చెప్పారనుకోండి కొంచెం యూస్ఫుల్ గా ఉంటుంది కదా అని. చెప్పాలి అంటే ఏంటి బాబు, 3 రోజుల్లో వ్యవసాయం నేర్చుకుందాం అనుకుంటున్నావా? అది కష్టమే అయ్యా, అర్థమవుతుంది. కుదిరినంత వరకు ట్రై చేద్దామని. అవును, మీ ఊర్లో ఎన్నిసార్లు విత్తు నాటుతారు? ఏమేం పంటలు వేస్తారు? ఆ రోజుల్లో అరికలు సామలు అని బోలెడని వేశారు, కానీ ఇప్పుడు అదంతా పోయింది. తినేవాళ్ళు ఎక్కువయ్యారు, బియ్యం ఒక్కటే వేస్తున్నాం. చెరువులో నీళ్ళు ఎప్పుడు వస్తాయో అప్పుడే వ్యవసాయం చేయగలం. ముందు మట్టి తయారు చేసుకోవాలి కదా. మట్టి తయారు చేసుకోవాలంటే? మట్టి దున్ని దానికి కావాల్సిన సత్తు అంతా వేసి ఒక మొక్క నాటితే నాకు ఏ ఇబ్బంది లేకుండా అదే చెట్టు అయిపోయేట్టుగా ఆ మట్టిని తయారు చేసుకోవాలి. అదెలా అయ్యా? ఏంటి బంగారి నేను చూస్తోంది? నిజంగా మన రవినేనా? ఇంత వినయంగా నేనెప్పుడు చూడనేలేదే. అదే జాన్సమ్మా, నేను చెప్పానే, మీ మనవడి ఈగోని కానీ ట్రిగర్ చేశావంటే భయంకరంగా ప్రొడక్టివ్గా మారిపోతారు. ఎవరి దగ్గరైనా తగ్గుతారు. ఇప్పటికీ పోటీలో ఆయన గెలవాలి. ఆయన దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు. అబ్బా, కడుపు నిండిపోయిందబ్బా. రేపు కలుద్దామా? అలాగే అన్న. బాబు ఇది చాలా, ఇంకేమైనా? ఇప్పటికి ఇది సరిపోతుందన్నా, ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి నేను. బాబు వ్యవసాయం అనేది సముద్రం లాంటిది, అందులో మేము ఒక చుక్క కూడా చెప్పలేదు, అప్పుడే చాలంటున్నావు? లేదయ్యా, ఇప్పటికి చాలు అన్నాను. ఈ ఊరు నుంచి వెళ్లేలోపు నాకు ఎప్పుడెప్పుడు టైం దొరికినా అప్పుడు మిమ్మల్ని అడిగి నేర్చుకుంటాను, సరేనా? సరే, ఒక్క నిమిషం బాబు, వెళ్ళి చేతులు కడుక్కొనిస్తాను. బాబు అయ్యా, నేర్చుకోవాలని మనసుంటే చాలు, ఎప్పుడైనా ఏదైనా నేర్చుకోవచ్చు. చాలా పైకొస్తావయ్యా. వస్తామో? మంచిది, సరే బాబు, రండి. సరే, పదండి. థ్యాంక్స్ అన్న. రండి అన్న, అలాగే. పోదాం.